కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా గార మండల పరిధిలోని బందరువానిపేట, కళింగపట్నం గ్రామాలలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్య వచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్టు చైర్మన్ అరవల రవీంద్ర, గ్రామాల నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. వాటర్ కానీ ఈరోజు గార్ మండలం శ్రీకాకుళం నియోజకవర్గం బందరవానిపేట గ్రామంలో బూత్ నెంబర్ 73, 74, 75లో చేపట్టడం జరిగింది. ప్రతి ఇంటికి తిరిగి ఇక్కడ వారికి సమస్యలు ఏమున్నాయి, అలాగే ప్రభుత్వం యొక్క పథకాలు ఎలా అందుతున్నాయి తీరుని అడిగి వారి సమస్యల్ని మైటీడీపీ యాప్లో మేము నమోదు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని మౌలిక వసతులు, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే ఇంటర్నల్ సీసీ రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాకు చెప్పడం జరిగింది గ్రామస్తులు. గతంలో నేను ఇక్కడ పల్లె నిద్రలో కూడా నమోదు చేసుకున్నాం. త్వరలో దీన్ని MGNREGS ద్వారా అన్ని పనులు టేకప్ చేస్తామని తెలియజేసుకుంటూ, R&B రోడ్లో ఏదైతే మెయిన్ రోడ్లో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. దాదాపు 159 మందికి ఇంకా మత్స్యకార భరోసా కూడా రాలేదని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడే మత్స్యకార అసిస్టెంట్తో JD ఫిషరీస్తో కూడా మాట్లాడాం. దాన్ని కూడా వీలైనంత త్వరగా మేము చేస్తామని